రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే వరుసగా మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఇవాళ రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్లో కూడా జరగనుంది. అయితే మంత్రి మండలితో పాటుగా ప్రధానమంత్రి కొత్త మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సామాన్యుల నుంచి మొదలుకొని విదేశీ అతిథులు కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆహ్వానాలను పంపింది. ఆహ్వానాలను అందుకున్న విదేశీ అతిథులు కూడా వారి రాకను ధృవీకరించారు. వారు ఈ వేడుకలో పాల్గొనడానికి ఆదివారం ఢిల్లీకి చేరుకుంటారు. భారత అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వీరి కోసం లీలా, తాజ్, ఐటీసీ మౌర్య, క్లారిడ్జ్ అలాగే ఒబెరాయ్ వంటి ప్రధాన హోటళ్లు ఇప్పటికే గట్టి భద్రతను కలిగి ఉన్నాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నిన్నటి నుంచే నో ఫ్లయింగ్ జోన్ డిక్లేర్ చేశారు. అయితే ఈ వేడుకలకు కూటమి నాయకులు, విదేశీ నేతలు, ప్రతిపక్ష సభ్యులు, సినీ, క్రీడారంగ ప్రముఖులు అలాగే అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సహా మరికొంతమందిని కూడా ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ జాబితాలో పలువురు ట్రాన్స్జెండర్లు, కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి పనిచేసిన శ్రామికులు అలాగే పారిశుద్ధ కార్మికులు, వందే భారత్ రైళ్లు వంటి కీలక ప్రాజెక్టుల్లో పనిచేసిన వారికి కూడా అవకాశం కల్పించారు. భారతదేశ అభివృద్ధికి తోడ్పడుతున్న వీరందరినీ కూడా మోదీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ మొయిజ్, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్ అలాగే మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జగన్నాథ్, నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ అలాగే భూటాన్ ప్రధానమంత్రి షేరింగ్ టోగ్బే హాజరు కానున్నారు. అయితే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, సీషెల్స్ అధ్యక్షుడు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే ప్రముఖులకు వారి హోటళ్ల నుంచి వేదిక వద్దకు తిరిగి రావడానికి నిర్దేశిత మార్గాలు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడంతో పాటు అదే రోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు. ఇక ఈ సమావేశం సార్క్ సభ్య దేశాల మధ్య ప్రాంతీయ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ఉన్నత స్థాయి పరస్పర చర్యలు అలాగే చర్చలను సులభతరం చేస్తుంది.